హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ విత్ సిద్దిక్. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఈరోజు మన వీడియోలో ఫ్లోర్ స్టాండ్ ఏసీస్ అంటే టవర్ ఏసీస్ని ఏ విధంగా పార్ట్ టు పార్ట్ ఓపెన్ చేస్తాము, అలాగే పిన్ టు పిన్ సర్వీస్ ఎలా చేస్తాము క్లియర్గా మీకు వివరించబోతున్నాను అన్నమాట. అంత కోపం ఎందుకు లేండి చారీ గారు, ఇక్కడ మీకు కనపడేదే ఫ్లోర్ స్టాండ్ ఏసీ. ఏదైతే కనబడుతుందో ఇక్కడ ఎయిర్ ఇన్లెట్, ఇక్కడ నుండి ఎయిర్ తీసుకుంటుంది. కొద్దిగా పైకి వెళ్తే యూనిట్ యొక్క డిస్ప్లే ఉంటుంది. స్ప్లిట్ ఏసీ రిమోట్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఆన్ ఆఫ్ మోడ్, ఫ్యాన్ స్పీడ్, అలాగే మరోపక్క స్వింగ్ బ్లేడ్ యొక్క ఫంక్షన్స్ ఉంటాయి. అలాగే యూనిట్ ఇంకొద్ది పైకి వెళ్తే యూనిట్ యొక్క ఎయిర్ అవుట్లెట్ ఉంటుంది. కింద నుండి తీసుకున్న ఎయిర్ని పైన ఫ్రెష్ ఎయిర్, కూలింగ్ ఎయిర్ బయటకు వస్తుంది అనమాట. ఈ ప్యానల్ని మనం ఓపెన్ చేయాలంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 స్క్రూస్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ ప్యానల్ అనేది ఈజీగా ఈ లాక్స్ని తప్పిస్తే ఓపెన్ అయిపోతుంది. అలాగే ఈ 4 స్క్రూస్ని మనం ఓపెన్ చేస్తే పీసీబీ యొక్క ప్యానల్ అనేది రిమూవ్ అవుతుంది. ఇందులో పీసీబీ సర్క్యూట్తో పాటు కొన్ని సెన్సార్ కనెక్షన్స్ ఉంటాయి, అలాగే స్వింగ్ మోటార్ జాక్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోపక్క కమ్యూనికేషన్ కేబుల్, పవర్ అండ్ ఫ్యాన్ మోటార్ కనెక్షన్స్ ఉంటాయి. వాటిని కూడా మనం రిమూవ్ చేసుకొని ఇప్పుడు సేఫ్ సైడ్గా ఉన్న మరొక 4 స్క్రూలను ఓపెన్ చేస్తే ఈ టోటల్ పీసీబీ సర్క్యూట్ ప్యానల్ అనేది ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఈ ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత మనం అవుట్లెట్, ఎయిర్ అవుట్లెట్ ఏదైతే ఉందో ఆ ప్యానల్ను రిమూవ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం టాప్లో 3 స్క్రూలను ఓపెన్ చేస్తే ఈ అవుట్లెట్, ఎయిర్ అవుట్లెట్ ప్యానల్ కూడా రిమూవ్ అయిపోతుంది. దాన్ని కూడా జాగ్రత్తగా, సేఫ్గా, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అవుట్లెట్ ప్యానల్లో మనకి డిస్ప్లే కనెక్షన్స్ అండ్ సెన్సార్ కనెక్షన్స్ ఉంటాయి. వాటిని రిమూవ్ చేసుకొని డిస్ప్లేని ముందుగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే సర్వీసింగ్ చేసేటప్పుడు వాటర్ పడితే డిస్ప్లే పాడైపోతుంది. అవునండి బాబు, దానిలో కూడా ఒక చిన్న పీసీబీ ఉంటుంది. అది కూడా మనం మర్చిపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి ఫ్యాన్ మోటార్ బ్లోయర్ ఓపెన్ చేయడము. దీని చుట్టూ ఒక ప్లాస్టిక్ గ్రిల్ ఉంటుంది, దాన్ని లాకింగ్ ఓపెన్ చేసి తీసేయవచ్చు. అలాగే ఫ్యాన్ మోటార్కి అటాచ్ అయిన బ్లోయర్కి ఒక నట్ ఉంటుంది, దాన్ని సేఫ్గా రిమూవ్ చేసి ఓపెన్ చేస్తే స్మూత్గా బ్లోయర్ కూడా రిమూవ్ అయిపోతుంది. కొన్నిసార్లు ఈ బ్లోయర్స్ హార్డ్గా ఉండి తీస్తున్నప్పుడు ఇరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఫ్లోర్ స్టాండ్ ఏసీ యొక్క ఫ్యాన్ మోటార్ని ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సిందే. ఏదైనా సిచ్యువేషన్లో దీని యొక్క నట్లు ఓపెన్ అవ్వట్లేదని చెప్పి మనం కనుక అశ్రద్ధ చేసి ఏదైనా కవర్ పెట్టి సర్వీసింగ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, దాని చుట్టూ చూశారు కదా, ఓపెన్గా వైండింగ్ క్లియర్గా కనబడిపోతూ ఉంటుంది. ఒక్క వాటర్ డ్రాప్ లోపలికి వెళ్ళినా కూడా టోటల్ ఫ్యాన్ మోటార్ అనేది షార్ట్ అయిపోతుంది. అలాగే దీని కనెక్షన్కి సేఫ్టీ ప్లేట్ ఒకటి ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసి కేబుల్స్ అన్నిటిని మనం నీట్గా తీసి మోటార్ని పక్కన పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నువ్వు చెప్పడానికి ఏముంది, నేను వినడానికి ఏముంది? ఇది ఇంటర్వెల్ బాస్. దీని తర్వాత మనం ఏదైతే పార్ట్స్ ఓపెన్ చేసామో ఇండోర్ యూనిట్ యొక్క ప్యానల్స్, అలాగే దాని వెనకమాల ఉన్న ఫిల్టర్స్, అలాగే ఫ్యాన్ మోటార్ యొక్క బ్లోయర్స్, వీటన్నిటిని నీట్గా మనం ఇంట్లో ఆడవాళ్ళు అంట్లు తోమినట్టు, బట్టలు ఉతికినట్టు షాంపూ వాటర్ వేసి నీట్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆపరేటర్ కాయిల్లో కూల్ ఎయిర్ వస్తున్నప్పుడు డస్ట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని కూడా షాంపూ వాటర్తో, లేదంటే అవసరాన్ని బట్టి కెమికల్ కూడా యూస్ చేసి క్లీన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత కడిగిన ప్రతి పార్ట్ని నీట్గా తుడుచుకోవాలి. అలాగే ఆపరేటర్ కాయిల్లో ఎక్కడా వాటర్ లేకుండా ఉండే విధంగా ఎయిర్ బ్లోయర్ సహాయంతో మనం మరొకసారి ఎయిర్ సర్వీసింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అయిపోయి వచ్చింది బాస్, ఫినిషింగ్ స్టేజ్లోనే ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మనం కడిగామో ఇండోర్ యూనిట్ స్పేర్ పార్ట్స్ అన్నిటిని వాటిని క్లీన్గా యాజ్గా మళ్ళీ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అవుట్డోర్ యూనిట్స్ని సర్వీసింగ్ వరకు మనం కష్టపడాల్సిన పనేం లేదు. కండెన్సర్ కాయిల్కే డస్ట్ పట్టి ఉంటుంది, సో దాన్ని తడవకుండా బ్యాక్ సైడ్ నుండి మనం కాయిల్ కొట్టేస్తే సరిపోతుంది. అలాగే ఈ పార్ట్స్ అన్నిటిని యాస్టీస్గా ఎలా అయితే మనం రిమూవ్ చేసామో అలా ప్రతి పార్ట్ని ఒకదాని తర్వాత ఫిక్స్ చేసి మనం ఏసీని రన్నింగ్లో పెట్టేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.